మన సమాజం గురించి మనం లోతుగా ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక సందేహం మొదలవుతుంది. చుట్టూ ఉన్న మనుషులు మంచివారా? చెడ్డవారా? అనే సందేహం చాలా మందికొస్తుంది. కానీ సమాజం మనం చూసే విధంగానే ఉంటుందని మీకు తెలుసా? ఈరోజు మీతో ఒక చిన్న కథ పంచుకోబోతున్నాను. ఇది మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక చిన్న ఊరిలో రోడ్డు పక్కన ఒక పాత గోడ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ గోడపై పెద్ద అక్షరాలతో ఇలా రాశాడు. ఈ ప్రపంచంలో మంచి మనుషులు చాలా తక్కువ అని రాశాడు. దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆగి చదివేవారు. అది చదివిన ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక ఆలోచన స్టార్ట్ అయ్యేది. ఏమనంటే, అవును నిజమే కదా! ఇప్పటి కాలంలో నిజాయితీగా ఉండేవారు చాలా అరుదు అని అనుకునేవారు. మరికొందరు అనుకున్నారు, ప్రతి ఒక్కరూ స్వార్థం కోసం జీవిస్తున్నారు. అందరూ స్వార్థపరులే అని అనుకున్నారు. ఆ వ్యక్తి ఆ వాక్యం అలా రాయడంతో ఆ ఊరిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రజల మనసుల్లో నిరుత్సాహం పెరిగింది. ఎవరినీ నమ్మలేమనే భావన మొదలైంది. ఈ పరిస్థితులను గమనించిన ఒక ఉపాధ్యాయుడు కొన్ని రోజుల తరువాత అదే గోడపై ఇంకో వాక్యం రాశాడు. ఏమనంటే, ఈ ప్రపంచంలో చెడ్డ మనుషులు చాలా తక్కువ అని రాశాడు. ఆ వాక్యాన్ని చూసిన వాళ్లకు ఒక్కసారిగా వారి ఆలోచన విధానం మారడం స్టార్ట్ అయింది. కొంతమంది అనుకున్నారు, అవును నిజానికి మన ఊరిలో చాలామంది సహాయపడే వాళ్ళే ఉన్నారు అని అనుకున్నారు. కొంతమంది తప్ప అందరూ మంచివాళ్లే అని అనుకోవడం మొదలుపెట్టారు. మరికొందరు మనసు మారితే సమాజం కూడా మారినట్టే అనే భావించారు. ఆ రోజు నుండి ఆ ఊరి వాతావరణం మంచిగా మారిపోయింది. ప్రజలు ఒకరికొకరు చిరునవ్వుతో మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ కథ మనకు ఒకే ఒక్క నిజం చెప్తుంది. ప్రపంచం ఎలా ఉందో కాదు గాని, మనం ఎలా చూస్తామనేదే ముఖ్యం. మన కళ్ళు చెడును వెతికితే చెడే కనిపిస్తుంది. కానీ మన కళ్ళు మంచిని వెతికితే మన చుట్టూ మంచి మనుషులే కనిపిస్తారు. ప్రతి మనిషి మన దృష్టి ప్రతిబింబమే. అందుకే మన ఆలోచనలు మన దృష్టిని సానుకూలంగా మార్చుకోవాలి. మిత్రులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకితే దాన్ని మీ జీవితంలో ఉపయోగించండి. ఎప్పుడూ మంచి కోణంలోనే మనుషులను చూడండి. అప్పుడు సమాజం కూడా మీకు మంచిగా కనిపిస్తుంది. ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.